డేరా బాబా అతను హిందువేనా? అతను ఏం చేస్తున్నాడు అని అంటే మీరు ఏం చెప్తారు? అక్కడ కోనసీమ జిల్లాలో పూజలు చేయాలని చెప్పి ఒక మాంత్రికుడు పూజారి ఇంటికి పిలిపించి ఆమెను మానభంగం చేశాడే, అదేం పని అంటే ఏం చెప్తారు? ఇక్కడ హైదరాబాద్లో గుడికెళ్ళి దర్శించుకోవడానికి వచ్చినటువంటి స్త్రీని చంపి బావిలో పడేశాడు బంగారం కోసం, ఇక్కడే హైదరాబాద్లో కదా. దానికి మీరేం సమాధానం చెప్తారు? హైదరాబాద్ హిందూ పూజారి, గుడి పూజారి. రాయలసీమలో ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో వచ్చే హుండీ కోసం ఏకంగా ఆంజనేయ స్వామి విగ్రహం బాంబు పెట్టాడు కదా రెండో పూజారి నరసింహారావు, ఆయన పేరేదో ఉంది, శ్రీనివాసరావు. మరి దానికి ఏం చెప్తారు? వీళ్ళందరూ ఏడ నుంచి వచ్చారు? మీ హిందూ ధర్మం చాలా గొప్పదే. మీ క్రిస్టియానిటీలో జరుగుతున్న తప్పుని మీరు లేదు వినండి బ్రదర్, నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను వినండి. అది ఒక మహాసముద్రం అయినప్పుడు అందులో రకరకాల జీవులు బ్రతుకుతూ ఉంటాయి. అయితే ప్రతి జీవి దేవుని ముందు నిలబడాల్సినటువంటి రోజు ఒకటి ఉందని బైబిల్ చెప్తోంది. ఇప్పుడు నేను ఒక 60 ఏళ్ళు బ్రతికి చచ్చిపోయా బ్రదర్, కానీ నేను ఒక రోజు ఇలాగే మళ్ళీ దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది అని దేవుని వాక్యం చెప్తాం. అది మీ మూర్ఖత్వం అంటాను. ఎవరు మీ మూర్ఖత్వం అంటాను? ఇప్పుడు ఎలా ఉంటుందంటే సోక్రటీస్, వినండి సోక్రటీస్ అనే వ్యక్తి మీకు తెలుసు కదా, భూమి గుండ్రంగా ఉంది అని కనిపెట్టాడు కదా అతను. కనిపెడితే ఆ కాలంలో ఉన్నటువంటి మతతత్వవేత్తలు, వాళ్ళలో క్రైస్తవులే అని అంటారు, వాళ్ళని క్రీస్తు రోమన్ క్యాథలిక్స్ అంటారు. భూమి గుండ్రంగా ఏడుంది బలపరుపుగా ఉందని విషం పెట్టి చంపారు. అది వాళ్ళ మూర్ఖత్వం. ఇప్పుడు మీరు అంటున్నారే మనకి తెలియని విషయాన్ని మూర్ఖత్వం అని అనుకుంటారే, వాళ్లే నిజమైన మూర్ఖులు. ఇప్పుడు విషయం ఏంటంటే రేపేం జరిగిద్దో మనకి తెలియదు, కానీ ఫ్యూచర్ లో జరగబోయేదంతా గెస్ చేయడమే మూర్ఖత్వం. మీకు తెలియనప్పుడు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, దైవ గ్రంథం చెప్తోంది, దైవ గ్రంథం చెప్తోంది, ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా ఉంది దైవ గ్రంథంలో. వినండి, చనిపోయినటువంటి మనిషి ఎవరైనా సరే, సమాధి చేయబడిన, చితిమంటల్లో తగలబెట్టబడిన, మొన్న అయోధ్యలో శ్రీరాముడి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సరైన నదిలో కలిపేశారు కదా పూజారిని, ఆయనతో సహా ప్రతి ఒక్కరూ లేచి దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది. వాళ్ళ శవాలను మీరు నరుక్కొని తినండి. ప్రతి శవం ప్రాణం పోసుకొని ఆత్మతో దేవుని ముందు నిలబడాల్సినటువంటి రోజు ఒకటి ఉందని దైవ గ్రంథం చెప్తుంది. కాదు అని చెప్పడానికి మీరెవరు? 9 నెలలు తల్లి కడుపులో ఉన్నారు, మలమూత్రాల మధ్య ఎట్టున్నారు మీరు? తల్లి కడుపులో ఎముకలు ఎట్లా ఎరిగాయి? మీకు ఎముకలు ఎట్లా ఎదిగాయి తల్లి కడుపులో? కళ్ళెట్లు వచ్చాయి తల్లి కడుపులో? జుట్టెట్టు వచ్చింది తల్లి కడుపులో? ఎన్నడిగితే ఏ సమాధానం చెప్తారు మీరు? దైవానుగ్రహం అంటారా? ఖచ్చితంగా దైవానుగ్రహం, దేవుని సృష్టి అది, దేవుని సృష్టి అది. కలిస్తే నేను పుట్టినా బ్రదర్, ఇప్పుడు భూమి మీద 2 ఉంటాయి, ఒకటి నిజం, 2 సత్యం. నిజం ఏంటంటే మీరు మాట్లాడుతుంది భౌతికవాదం అంటారు దాన్ని. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో రాత్రి పగలు ఏర్పడతాయని సత్యం చెప్తుంది. నిజమేమంటదంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు అని నిజం చెప్తుంది. కళ్ళ ముందు ఇదే కనపడుతుందిగా, తూర్పును ఉదయిస్తున్నాడు, పడమరను అస్తమిస్తున్నాడు, నీకేం తెలుసు అని మీరు అంటున్నారు. నేనేమంటున్నానంటే నాయన విషయం ఏంటంటే శాస్త్రవేత్తలు అంత పరిశోధన చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే భూమి తన చుట్టూ తన కక్షలో తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆ క్రమంలోనే రాత్రి పగలు ఏర్పడతాయని వాళ్ళు చెప్పారు. అది సత్యం, అది సత్యం. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ కళ్ళ ముందు కనపడుతున్నదే ఇది నిజం, రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటున్నారు. రేపేం జరుగుతుందో కాదు, అసలు సృష్టి ఎలా మొదలైంది, ఎలా సాగుతుంది, ఎలా ముగిసిపోతుంది, దీని తర్వాత ఏం జరుగుతుంది, మానవ జీవితం ఏంటి, మరణం ఏంటి, పునరుద్ధానం ఏంటి, నరకం ఏంటి, పరలోకం ఏంటి, సర్వ సృష్టికి సంబంధించిన ప్రతి రహస్యం దైవ గ్రంథంలో రాయబడింది. వద్దని చెప్పడానికి మీరెవరు? లేదు అని చెప్పడానికి మీరెవరు? ఇదే బైబిల్ గురించి ఒక్కసారి మాట్లాడుతుంది. ఎగ్జాంపుల్ గా మీరు దైవానుగ్రహంతో పుట్టిరని మీరు అన్నారు, లేదు మా DNA తోటి నేను పుట్టినాను నేను అన్నా. మరి అలా అనుకుంటే ఇప్పుడున్న చాలా మంది ప్రెగ్నెంట్లు కాక వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు గొడ్డుతనం అనేది ఉంది బైబిల్లో, గొడ్రాలితనం అంటారు దాన్ని. దాన్ని మీ దేవుడు సృష్టించి ఏం చేయలేడా? శాపం అది, శాపం ఏం చేయలేడా? ఘోరమైనటువంటి శాపం ఉంది. నేను ఒక విషయం చెప్తున్నాను, వినండి బ్రదర్. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడిగారు, అన్న మీరు బూతులు మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు అని. నేను మంచిగా మాట్లాడినప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు అన్నారు. మంచి చెడు, పగలు రాత్రి ఉన్నట్లుగానే దీవెనలతో పాటు శాపాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నేను ఒక శాపం లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి. ఏదైనా ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని నడి వయసులోనే పోగొట్టుకుంటే, సగం వయసులోనే యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, ఆత్మహత్య చేసుకొని కావచ్చు, ఏ రకంగానైనా సరే ఒక మనిషి కుటుంబానికి యజమానిగా ఉన్న వ్యక్తి అర్ధాయుషుతో చనిపోయాడు అంటే మనం ఆలోచించాల్సిన విషయం అది. రెండవది ఏమంటుంది అని అంటే, అది కూడా శాపం అంటారా? వినండి బ్రదర్. రెండవది దీర్ఘకాలిక వ్యాధులు ఒక వ్యక్తిని వెంటాడుతున్నాయి అని అంటే దాని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడవది మీరంతైనా సంపాదించండి నెలంతా, చివరికి వచ్చేసరికి చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది ఆదాయం, రూపాయి మిగలదు మీకు. మీకు ₹1,00,00,000 రానివ్వండి, 10 కోట్లు రానివ్వండి, రూపాయి బిళ్ళ కూడా మీ చేతుల్లో మిగలదు. అది శాపానికి సంబంధించిన లక్షణమే. నాలుగవది ఎండిపోయే చెట్టు, పచ్చని చెట్టు ఏ రకంగానైతే ఎండిపోతుందో కుటుంబం ఆ రకంగా చూసుకుంటూనే నాశనం అయిపోతూ ఉంటుంది. అది శాపానికి సంబంధించిన లక్షణం. ఐదో విషయం ఏంటంటే
వివాహం జరిగి అనేక సంవత్సరాలు గడుస్తున్నా గర్భం తెరవబడదు. చాలా మంది వాళ్ళ హాస్పిటల్ చుట్టూ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంతవరకు ఎందుకు బ్రదర్? మా ఆవిడకి పెళ్ళైన 10 ఏళ్ల వరకు పిల్లలు లేరు. మాకు 4 పిల్లలు చనిపోయారు గర్భంలోని. అసలు మీకు పిల్లలే పుట్టరు అని చెప్పిన తర్వాత నాకు 2 పిల్లలు పుట్టారు. డాక్టర్లు మీకు అసలు పిల్లలు పుట్టరు అని చెప్పారు. ట్యూబ్స్ తీసేశారు, ఒక ట్యూబ్ తీసేశారు, ఒక ట్యూబే ఉంది, అది కూడా మూసుకుపోయి ఉంది అని చెప్పారు. అండాలు రిలీజ్ అయ్యే ట్యూబ్. నాకు 2 పిల్లలు. ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయి నేను మంచం మీద 3 నెలల పాటు ఉన్నాను. లింక్ సిస్టమ్ ఫెయిల్ అయింది, నాకు బాడీ లింక్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది. మాట ఇక్కడ మాట్లాడుతుంటే గొంతులో ఏదో ఇంత కోడిగుడ్డో ఏదో పెట్టినట్లుగా ఒక రకమైన శబ్దం వచ్చేది. నాకు లేచి నిలబడలేదు. నేను అమెరికాలో స్పెషలిస్ట్గా పనిచేసే ఒక డాక్టర్ గారికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక కమ్యూనిస్ట్ లీడర్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన ఒక పార్టీ ఉంది, UCCR ML అని. ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారు నన్ను ఆయన స్నేహం ద్వారా ఆయనకు చూపెడితే నీ కాళ్ళు చేతులు రావని చెప్పాడు ఆయన, అమెరికా డాక్టర్. నా పరిచయంతో పోలేక అప్పటికి నేను DSO అని విద్యార్థి సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఆయన నన్ను చూసి ఈ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, ఇతనికి నర్వ్ సిస్టమ్ చచ్చుబడ్డది, మా అమ్మది మా నాన్నది మేనరికం, కాళ్ళు చేతులు ఇతనికి రావు, తీసుకోండి అని చెప్పారు. మీ ముందు ఎలా కూర్చున్నాను, ఎలా మాట్లాడుతున్నాను. అంటే ఎట్లా సాధ్యమైంది? దేవునికి సాధ్యం. మనిషి ఎప్పుడు కూడా నాకంటే తోపు అనుకోవద్దు బ్రదర్. దోమ కుడితే చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోవాలి విషయం. ఒక దోమ కుడితే దానికి మందు కనిపెట్టలాగా చచ్చిపోయారు ఎంతోమంది. ఈ భూమి మీద యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళకంటే, ఈ భూమి మీద ఆకలితో చచ్చిపోయిన వాళ్ళకంటే కూడా దోమకాటుకు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు చెప్పిన లెక్క ప్రకారం వినండి బ్రదర్, ఒక ఫిజికల్ గా కానీ మెంటల్ గా ఇబ్బంది పడుతున్నట్టే అది శాపంలో భాగమే అని చెప్పారు. నేనేమన్నాను అంటే కొన్ని లక్షణాలు చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు బ్రదర్, శాపంతో కూడుకున్నట్టు. ఇప్పుడు మీరు నా దగ్గర నన్ను చెప్పనివ్వండి బ్రదర్. మీరు నా దగ్గర, నా క్వశ్చన్, ఆ మనిషి ఇప్పుడు నాకు 2 కాళ్ళు పనిచేస్తలేవు అనుకోండి, అది నాకు శాపంతో కూడుకున్నట్టేనా? నేను చెప్తున్నటువంటి లక్షణాల్లో మేజర్ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా అది శాపం అనే అనుకోవాలి. శాపం అనే అనుకోవాలి. రైట్. క్రీస్తులో కొట్టివేయబడింది ఆ శాపం. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు మనుషులకు సంబంధించినటువంటి పాపభారాన్ని, శాపభారాన్ని ఆయన తల మీద ముళ్ళ కిరీటంగా ధరించారు అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి దేవుడు అయితే ఆయన శిలువగా ఎందుకు పెడతారు? మీరు సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్న శ్లోకం విన్నారా? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే ఏంటి అర్థం? నేను మీ నోటి నుంచే వినాలనుకుంటున్నాను, ఇది మాత్రం చెప్పండి. కాదు, ఇది మీరే చెప్పాలనుకుంటున్నాను. పర్లేదు చెప్పండి. ఎందుకంటే ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, ఇది ఒకటి మాత్రం మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను నేను. చెప్పండి. మీరు హిందువు కదా? సారీ, నేను కూడా హిందువే. మీరు బ్రాహ్మణ మతాన్ని ఆచరిస్తారు కదా, మీరు చెప్పండి. హిందువులో బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణ మతం కదా అది. మీది హిందూ మతం కాదు. హిందూ మతం అని పొరపాటున అనుకోద్దు, అమెరికా మతం అన్నట్టు ఉంటుంది క్రిస్టియానిటీ. ఆ శ్లోకం అర్థం కూడా మీరే చెప్పాలి. అది మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు చెప్తారు. అది తెలియదు అన్నారు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. దాని గురించి చెప్పడానికి ముందు గర్భఫలం గురించి చెప్పాను, గొడ్డుతనం. ఈ లక్షణాలన్నీ కూడా శాపానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఒక కుటుంబంలో ఈ లక్షణాలు అధిక భాగం ఉంటే అతను శపించబడినటువంటి కుటుంబంలో బ్రతుకుతున్నాడు అని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. మనుషులు ఎక్కువ కాలం బతకరా ఇంట్లో, చాలా తేలిగ్గా అర్థమైపోతుంది మనకి. అది శాపానికి సంబంధించిన లక్షణాలు. సరే, అవి వదిలేసేయండి. ఇప్పుడు నేను శ్లోకం గురించి చెప్తాను. సర్వపాప పరిహారార్థం, అన్ని పాపాలకు పరిహారం జరగాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తం అనేది చిందించబడాలి. తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తం పరమాత్మది కావాలి. పుణ్యదాన బలియాగం, ఆయన ఎవరు బలవంతంగా బలి తీసుకోకూడదు, తనంతట తానుగా వచ్చి బలైపోవాలి అని శ్లోకం చెప్తోంది. దీని అర్థం ఏంటి? మీ బ్రాహ్మణ మతం ఏం చెప్పారు దీనికి? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపోహం పాపకర్మాహం అనుకుంటా మంత్రాలు చదువుతారు కదా. మరి మీరు ఇది ఏనే ఉంటారు, పెద్ద పెద్ద ఋషులు అసతోమా సద్గమయ, తవసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అంటారు. దాని అర్థం ఏంటి? మనుషులందరి కోసం పాపం చిందించిన పరమాత్ముడు ఎవరో మీరు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువెక్కాలన్నారు కదా? మనుషులందరి కోసం తనకు తానుగా వచ్చి బలై తిరిగి లేచినటువంటి ఆ వ్యక్తి ఎవరో మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ గ్రంథంలోనే ఉన్నది. మా బైబిల్ కూడా ఏముంటుందో తెలుసా? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవ పాప క్షమాపణ కొరకు భూమి మీదకి వచ్చారు, ఆయన మరణించారు, తిరిగి లేచారు. ఆయన నామందు ఉంచబడే విశ్వాసాన్ని బట్టి ప్రతి మనిషి తప్పించబడతాడు అన్నదే సువార్త. మేము ఇదే చెప్తాం, ఇంకేం చెప్పం. దీన్ని పక్కన పెట్టండి. మరి మీకోసం చనిపోయినటువంటి ఆ పరమాత్మ ఎవరు? లేకపోతే మీ వేదంలో రాయబడిన ఆ శ్లోకం ఇంతవరకు నెరవేరలేదా? నెరవేరితే చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరు? రాముడు చనిపోయాడా రక్తం చిందించి? కృష్ణుడు చనిపోయాడా తనకు తానుగా మరణించి తిరిగి లేచింది ఎవరు? సరే, దానికి వచ్చి పక్కన పెడదాం. అంటే మీ బైబిల్లో అట్లా ఉంది కాబట్టి మీరు బైబిల్లో కాదు బ్రదర్. మీరు ఒక విషయం గమనించాలి. మీకు ఇష్టం లేనంత మాత్రాన సత్యం అసత్యం కాదు, నేను నమ్మినంత మాత్రాన అసత్యం సత్యము కాదు. అసతోమా సద్గమయ అంటే ఏంటి బ్రదర్? అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే నేనే సత్యమును అన్నాడు.
తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను వెలుగులోనికి నడిపించు, నేనే వెలుగును అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మృత్యోర్మ అమృతంగమయ, మరణ పడక మీద చావు దగ్గరున్నాను, నన్ను బ్రతికించు, నిత్య జీవాన్ని అనుగ్రహించు, అమృతంగమయ. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే నిత్య జీవాన్ని అని చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళంతా మేము చీకట్లో ఉన్నట్టేనా ఎవరు మీ లెక్క ప్రకారం? అసలు హిందూ అనే మతమే లేదు అంటుంటే మళ్ళీ మీరు హిందూ మతం అంటారేంటి? ఋషులు ఎందుకు కేకలు పెట్టారు? మరి ఋషులు ఎందుకు అడిగారు? ఎవరిని అడిగారు ఋషులు? నేను ఒక మాట అడుగుతాను. అపుత్రస్య నాస్తి స్వర్గో నైవచ అని అంటారు. పుత్రుడు లేని వాడికి స్వర్గం లేదు, పున్నామి నరకం తప్పదు అని. ఇప్పుడు మా అన్నకి ఇద్దరు ఆడబిడ్డలే, నరకానికి వెళ్తాడా మా అన్న? అంటే ఎన్ని యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఏం చేసినా నరకానికి వెళ్తాడా? మరి ఏంటి ఆ శ్లోకం ఏంటి? దేని గురించి? ఎవరా పుత్రుడు? ఏలయనగా మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండని బైబిల్ చెప్తోంది. వేదాల్లో అడిగిన అనేక ప్రశ్నలకి బైబిల్ సమాధానాలు ఇస్తా ఉంది. మేము స్పష్టంగా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎక్కడ దూషిస్తా ఉన్నాం? మీరు మమ్మల్ని అడిగారు మొదటి నుంచి, మీరు ఎందుకు హిందువులను ఎందుకు దూషిస్తున్నారు మీరు మీ మత ప్రచారంలో భాగంగా అని అంటున్నారే, అది ఎక్కడ మిస్అండర్స్టాండ్ అవుతుందంటే, మేము విగ్రహాల గురించి మాట్లాడతాం. బైబిల్లో ఒక చాప్టరే ఉంది విగ్రహాలు, మొదటి నుంచి చివరి వరకు కూడా అనేక సందర్భాల్లో రాయబడింది. విషయం ఏంటంటే, మాకు విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఒక సంఘం ఉంది. నేను ఖమ్మం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది, పెద్ద విగ్రహం, దేవతా విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే నా కారు డ్రైవరు ఆ విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటాడు. అట్లా ప్రతి సండే నేను వెళ్ళడం, ఇది ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు అన్నాడు, అన్న అసలు ఆ దేవుని విగ్రహం చూడన్నా మతిపోతుంది నాకు చూస్తే, ఎంత పెద్దగా ఉందో అని అన్నాడు. నేను అన్నాను కదా, దాన్ని తయారు చేసినోడు ఎవడో వాడికి దండం పెట్టు అని చెప్పాను. అదేంటన్నా అంత మాట అన్నావు అన్న. నిజమే, మరి అదొక సిమెంట్ లాగా, ఇనుములాగా, ఇసుకలాగా, మట్టిలాగా మిగిలిపోయి ఉంటే దాన్ని తీసుకొచ్చి దానికి ఒక స్ట్రక్చర్ గీసి దాన్ని ఎలా తయారు చేస్తే అలా చేసి, దాన్ని ప్రొక్లైన్లు బట్టి దాన్ని లేపి, ఇనుము పెట్టి, ఇత్తడి పెట్టి అన్ని తయారు చేసి దానికి ఒక రూపం ఇచ్చిన వాడు సృష్టికర్త. దానికి ఆయన దానికి దండం పెట్టడం కాదు. క్రిస్టియానిటీలో విగ్రహారాధన చేసుకోవచ్చు, విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు? ఇది మీ ప్రశ్న. అంటే జూడో మతంలో విగ్రహారాధన, జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుణ్ణి చూసుకుంటున్నామంటారు. అది చెల్లదు, అది చెల్లదు, అది కూడా అవాస్తవమే. రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు, నేను చాలాసార్లు అడిగాను, విగ్రహారాధనే. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే. భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరే విగ్రహం ఏదన్నా ఉండి పాల్గొడతాను నేను ఇక్కడ. విగ్రహాలు అవి ఆత్మ ఉండగా, ఆత్మ ఉండగా. వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి అని నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అన్నారు. వినండి, విషయం గమనించండి. నేను ఒక విషయం చెప్తున్నాను, వినండి. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్నారుగా, యేసు ప్రభు విగ్రహం నాకు ఉండే నేను పగల కూడా చూపెడతాను అన్నాను. ఎందుకంటే ఏం కావాలా? పగల కొట్టాలా? పోనీ తెప్పించండి ఒక విగ్రహం, పాల్గొడతాను. మరే విగ్రహం తీసుకురండి, పాల్గొడతాం. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడడానికి ఆయన ఆత్మరూపంలో ఆయన నాకు అందుబాటులో ఉన్నప్పుడు నాకు విగ్రహం ఎందుకు అంటున్నాను? ఇప్పుడు వినండి, ఒక్క నిమిషం సార్, వినండి బ్రదర్, ఒక విషయం చెప్పనే ఉన్నాను. దేవుడు 10 చర్చిల్లో ఉన్న విగ్రహాలు బ్రదర్, నేను వినండి బ్రదర్, సృష్టి మొత్తాన్ని సృష్టికర్త తయారు చేసాడు. సృష్టికర్తను తయారు చేయడం ఎవరి వల్ల కాదంటున్నాను నేను. ఈ భూమి మీద ఉండే సృష్టి మొత్తాన్ని తయారు చేసిన సృష్టికర్తని నీ చేతులతో నువ్వు ఎలా తయారు చేస్తావంటున్నాను నేను. ఇక ఆ లెక్క నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి, మేము ప్రార్థన చేసి పెట్టిన విగ్రహానికి తేడా ఏముంటుంది అంటున్నాను నేను. మీ పాంప్లెంట్ లో చూసే విగ్రహం, ఆ ఫోటో ఎవరిది? లేదంటే చర్చిలో ముందు చూసే విగ్రహం ఎవరిది? అది ఎవరిది? దాన్ని వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఒంటి చుట్టూ ఒక బట్టను కప్పారు. ఆ బట్ట చాలా విలువైన బట్ట, అది తెల్లని బట్ట. యోధా ప్రాంతంలో ఆ బట్టను దొంగిలించడానికి దొంగతనాలు కూడా జరిగేవి. అలాంటి విలువైన బట్టలు అవి. వాటి మీద తైలాలు అవన్నీ పోస్తారు. ఆ వస్త్రం యేసుక్రీస్తు ప్రభు సమాధిలోంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పెట్టబడింది ఒకటి. రెండోది ఏంటంటే, క్రీస్తు సిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు యెరూషలేము దారిలో యేసుక్రీస్తు ప్రభు కింద పడ్డప్పుడు ఒక స్త్రీ, వెరోనికా అనే స్త్రీ, ఆవిడే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అంటారు. 12 ఏళ్లుగా రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు చొక్కా అంచును ముట్టుకొని బాగుపడుతుంది. ఆ తల్లి ఆయన ముఖం మీద ఇలా క్లాత్ పెడుతుంది. పెట్టినప్పుడు ఒళ్ళంతా రక్త ముద్దగా ఉన్న ఆయన ముఖ రూపం దాని మీద పడింది అంటారు. దీన్ని ఏం చేశారంటే డీకోడ్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. చేసి ఒక చిత్రాన్ని రూపొందించారు. అంటే క్రీస్తు ఆయన కట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అలా పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు ఏముంది బ్రదర్, మీరు నేను ఇద్దరం నరుక్కుంటున్నట్లుగా కూడా A1 టెక్నాలజీలో పెడతారు. అది పెద్ద విషయమా? మరి మీరు యేసుక్రీస్తుకి అసలు రూపమే లేదని మీరు అంటారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. నేను చెప్పేది వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు పుట్టింది
మనిషికే కదా, మనిషిగానే బతికాడు కదా, మనిషి అంటే నీలాగా నాలాగే ఉంటాడు కదా. మీరు చైనా వాళ్ళని చూసారు కదా, నలుగురు ఒకలాగే ఉంటారు. నేపాల్ వాళ్ళని చూసారా, నలుగురు ఒకలాగే ఉంటారు. యూదులను కూడా చూడండి, ఒక్కలాగే ఉంటారు వాళ్ళు. జ్యూస్ అంటారు వాళ్ళని, యూదుల్ని. వాళ్ళలో ఎవరిని చూసినా ఒకలాగే ఉంటారు. యూదుల వంశంలో పుట్టినటువంటి క్రీస్తు ఎలా ఉంటాడు? యూదుల అవతారం ఏమన్నా మారిందా? ఇక దానికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఏమంటున్నానంటే అది స్వరూపం అన్నా, ఇప్పుడు విగ్రహాలు పెట్టి కొలిచే వాళ్ళ విగ్రహారాధన ఏ రూపంలో ఉన్నా తప్పే. విగ్రహారాధన అనేది ఏ రూపంలో ఉన్నా తప్పే. కొలిచే వాళ్ళని ఏమంటారు? క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు ఏమంటారు? ఆ విగ్రహం ఇదే, అది తప్పు అని నేను చెప్తున్నాను కదా. ఇంకేమంటారని మీరు అడిగితే దీనికి ఇంకే భాషలో చెప్పను, దట్ ఈస్ రాంగ్ అని ఇంగ్లీష్ లో చెప్పనా? ఓ పూరాగా ఏమంటారు దాన్ని, హిందీలో ఏదన్నా పదం చెప్పండి, అది కూడా కంప్లీట్ చేస్తాను. అంటే ఇప్పుడు విగ్రహారాధన తప్ప, వాళ్ళు ఏమంటారంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి దేవుణ్ణి మొక్కి, బ్రదర్ వాళ్ళు లాజిక్గా ఏం చెప్తారంటే, వాళ్ళు మేము యేసుకు పూజ చేస్తాం, మరైనా గౌరవిస్తాం, వారి స్వరూపాలను మాత్రమే పెట్టుకున్నాం, మేము వీటికి దండం పెట్టట్లేదు అంటారు. కానీ జరిగేదంతా అదే, అక్కడ జరిగేదంతా అదే. ఆ గుళ్ళో కొబ్బరికాయ, ఈ గుళ్ళో కొవ్వొత్తి. నేనేమంటున్నానంటే అలాంటి వాళ్ళు క్రిస్టియానిటీలోనే అధిక భాగం ఉన్నారు. రోమన్ క్యాథలిక్సే ఎక్కువ క్రిస్టియానిటీలో. వాళ్ళు మేము ఇదంటే ఒప్పుకోరు. వాళ్ళు బైబిల్లో విగ్రహారాధన చేయమని ఎక్కడా లేదు. వాళ్ళు చదివే బైబిల్లో ఉండదు, మేము చదివే బైబిల్లో ఉండదు, ఒకే బైబిల్. కానీ వాళ్ళు ఏ దేశానికి వెళితే ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. బ్రదర్ ఒక విషయం, బొట్టు పెట్టుకుంటారు ఆడపిల్లలు, పూలు పెట్టుకుంటారు తలకి, చక్కగా శారీ కట్టుకుంటారు. విగ్రహాన్ని మీరు ఊరేగించినట్టే ఊరేగిస్తారు. మీరు భవానీ మాలలో అయ్యప్ప మాలలు వేస్తారు కదా, వాళ్ళు కూడా బ్రదర్ మాలలు వేస్తారు. మీరు నల్ల రంగు వేస్తే వాళ్ళు వంకాయ రంగు వేసుకొని తిరుగుతారు. మీరు పాదయాత్రలు చేస్తారు కదా, ఇక్కడి నుంచి ఆ గుడికి వస్తామని, వాళ్ళు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు విగ్రహాలు పెట్టి బోనాలు కూడా ఎత్తుతున్నారు. మీరు ఎక్కడున్నారు బ్రదర్? మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారికి చర్చ ముందు ఒక ధ్వజస్తంభాన్ని లేపారు, దాని గురించి మాట్లాడుతున్నారు. అది బ్రదర్, భారతదేశ ప్రజలు దేవుళ్ళను కూడా వాళ్ళ మతంలోనికి మార్చుకోగలిగినట్టు, వాళ్ళ అభిప్రాయాల్లోనికి మార్చుకోగలిగిన వాళ్ళు భారతదేశ ప్రజలు. ఆడిగిపోతాయి బుద్ధులు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఆడిగిపోతాయి బ్రదర్. దేవుణ్ణి కూడా వాళ్ళ మతం ఎట్లయినా మార్చుకుంటారు. జరుగుతున్నది అది. ఇప్పుడు మీరు నన్ను చాలా పెద్ద కాంట్రడిక్షన్ లోనికి లాగారు. చాలా పెద్ద విషయమే నేను మాట్లాడాను. దీని మీద ఎన్ని వీడియోలు వస్తాయో చూడండి. కానీ అది తప్పు అని చెప్తున్నాను నేను. అది తప్పు. బైబిల్ ఒకే ఒక్కసారి దేవునికి విగ్రహం తయారు చేయాలని చూశారు బైబిల్లో. ఒకే ఒక్కసారి మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని ద్వారా రాసిచ్చిచ్చిన మోషే పర్వతం మీద, హోరేబు పర్వతం, సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కిందకి రాకపోతే ఆయన చచ్చిపోయాడు అనుకుని అక్కడ ఉండే ప్రజలందరూ, ఆ కొండ కింద ఉన్న ప్రజలందరూ కూడా వారి ముక్కులకి, చెవులకి, మెడలో ఉండే బంగారాలన్నీ తీసుకొని ఒక దూడ రూపాన్ని తయారు చేసి ఇతనే దేవుడైన యెహోవా అనుకొని ఆరాధన చేశారు. వెంటనే ఆకాశం నుంచి చూసిన దేవుడు, మోషే నేను కొండ దిగి అర్జెంటుగా కిందకెళ్ళు, వీళ్ళంతా అసహ్యమైన పని చేస్తున్నారు చూడు, దాన్ని పొడి పొడి కింద నలగొట్టి వాళ్ళతోనే తాగించు, తగలబెట్టు దాన్ని అని చెప్తాడు. ఫస్ట్ టైం ఒకే ఒక్కసారి విగ్రహం తయారు చేయడానికి చూశారు. కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆ రోజు, చంపబడ్డారు ఆ రోజు దారుణంగా. దేవుడైన యెహోవాకు విగ్రహం చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యం స్పష్టంగా అంటది, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ ఉండే ఏ జీవినైనా సరే నా రూపంలోనికి మార్చడానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నా బొమ్మ పెట్టుకోమని చెప్పాడు బైబిల్. ఎక్కడ చేసేది ఏంది మరి? అదే కదా, అది తప్పు కదా. అది తప్పు కదా. మీరు దేని గురించి ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? ఇంటెన్షన్ ఏంది బ్రదర్? దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను తెలుగు లెక్చరర్ని బ్రదర్, తెలుగు చెప్తా. ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు, ఇంగ్లీష్ చెప్తా. తమిళ చెప్పేవాళ్ళు ఉన్నారు, తమిళ చెప్తారు. అరే ఇన్ని భాషలు ఉండగా మీరు తెలుగు ఎందుకు చెప్తున్నారంటే మీకు ఏం చెప్పాలి నేను? దేనికి సంబంధించిన వాళ్ళు దానికి ఉన్నారు, మీ కార్యాచరణ దేనికి సంబంధించిన వాళ్ళు దానికి ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా బ్రదర్, మమ్మల్ని కూడా బతకనే ఉండి, హిందూ, క్రిస్టియన్, ముస్లిం భాయ్ అందరం కలిసి బ్రతుకుదాం.